కొన్ని సినిమాలు కొందరు కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. దిల్ రాజు, సుకుమార్, అల్లు అర్జున్ కెరియర్లో అలా నిలిచిపోయే సినిమా ఆర్య. ఈరోజు వాళ్ళ కెరియర్ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం ఆ సినిమానే. 2004లో విడుదలైన ఆర్య సినిమా సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ కెరియర్ నిలబడింది కూడా ఈ సినిమాతోనే. అప్పటికే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గంగోత్రి సినిమాతో లాంచ్ అయ్యాడు బన్నీ. కానీ ఆ సినిమాతో అల్లు అర్జున్కు ఒరిగిందేం లేదు. అది విడుదలైన తర్వాత అల్లు అర్జున్కు విజయం తీసుకొచ్చిన ఆనందం కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరో అయిపోవచ్చా, ఎలా ఉన్నా పర్లేదా అంటూ బన్నీతో ఆడుకున్నారు విమర్శకులు. పైగా అప్పుడు లుక్స్ పరంగా కూడా చాలా దారుణంగా ఉన్నాడు బన్నీ. ఆ విషయాన్ని అల్లు అర్జున్ కూడా చాలాసార్లు చెప్పాడు. డబ్బులున్నాయి, తండ్రి నిర్మాత కాబట్టి రుద్దేస్తున్నారంటూ అనే మాటలు కూడా వచ్చాయి బన్నీపై. అలాంటి వాళ్లకు సమాధానం ఒక్క సినిమాతో ఇచ్చాడు బన్నీ, అదే ఆర్య. 2003లో గంగోత్రి విడుదలైతే ఒక్క ఏడాది తర్వాత 2004 మే 7న విడుదలైంది ఆర్య సినిమా. సుకుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఆర్య తెలుగులో ట్రెండ్ సెట్టర్. అను మెహతా హీరోయిన్. ఈ సినిమాలో శివబాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికీ సంచలనమే. అప్పటి వరకు మనం చూసిన ప్రేమ కథలకు ఆర్యకు అసలు పోలికే లేదు, సంబంధం అంతకంటే లేదు. ఇలాంటి ప్రేమ కథ కూడా తీయొచ్చా అనేంతగా లెక్కల మాస్టారు ఈ చిత్రం చేశాడు. ఆర్యతో ఒక్కసారిగా బన్నీ కెరియర్ రయ్యమంటూ పైకెళ్ళింది. ఈ చిత్రం అప్పట్లోనే సంచలన రికార్డులు తిరగరాసింది. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న బన్నీ ఆర్యతో దాదాపు 20 కోట్ల వరకు షేర్ వసూలు చేశాడు. దిల్ రాజుకు కాసుల పంట పండించింది ఆర్య. 2009లో ఆర్య 2 చేశాడు సుకుమార్. అయితే అది అంచనాలను అందుకోలేదు. ముందుగానే రిజల్ట్ ఊహించాడో ఏమో కానీ దిల్ రాజు కూడా ఆ సినిమాలో పార్ట్ అవ్వలేదు. కానీ తాజాగా ఈయన ఆర్య 3 అనే టైటిల్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఫిల్మ్ ఛాంబర్లో ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించాడు దిల్ రాజు. అది ఖచ్చితంగా అల్లు అర్జున్ కోసమైతే కాదు. ఎందుకంటే బన్నీకి ఇప్పుడున్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆర్య లాంటి లవ్ స్టోరీ అయితే అస్సలు చేయలేడు. అలాగని యంగ్ హీరోలలో ఎవరి కోసమైనా చేసుంటాడా అనేది ఆసక్తికరమే. మరోవైపు తన వారసుడు ఆశిష్ రెడ్డి కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఆశిష్తో ఆర్య 3 చేసే ప్లాన్స్లో ఉన్నాడు దిల్ రాజు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే అల్లు అర్జున్ లేని ఆర్యను ఆడియన్స్ చూస్తారా లేదా అనేది అనుమానమే.